వారు పగబట్టిరి. ఏ విధంగా పగబట్టిరి అంటే కలల కనేవాడు వచ్చాడు అనేవారంట. దేవునికి భయపడిన యోసేపు ఏది మంచు ఏది చెడో యోచించే యోసేపు ప్రతి దానికి కూడా ఇది మంచి కాదు ఇది చెడు అని ఆలోచన కలిగి ఉండే వ్యక్తి. అందుకనే పోతీఫర్ ఇంట్లో కూడా ఆయన భయపడ్డాడు. పోతీఫర్ భార్య తనతో పాపము చేయమన్నప్పుడు నాకు లాభం కలుగుతుంది, ఈవిడితో నాతో ఉంటే పేరు కలుగుతుంది, ఆవిడ సపోర్ట్ నాకు ఉంటుంది, ఈ దేశం నాకు ఉంటుంది, ఏదో అలాంటి సొంత ఆలోచనలు ఆలోచించలేదు. కానీ దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, ఆయన ఉంటే నా జీవితంలో ఏమున్నా లేకపోయినా చాలు అని యోసేపు గారు భయము కలిగి భక్తి కలిగి మనుషుల వైపుకు చూడలే. నాన్న వాళ్ళు విడిచిపెట్టారు, అన్నలు విడిచిపెట్టారు, తండ్రి విడిచిపెట్టారు. ఆఖరికి పోతీఫర్ భార్య తనని హింసించడానికి చేసిన యోసేపు గారు లొంగలేదు, భయపడలేదు, దిగులు పడలేదు. మనం చూసావా, చిన్న సమస్యకు భయపడుతున్నాము. పోతీఫర్ భార్య తన మీద నింద వేసిన చెరసాలలో ఉన్న నింద భరించడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవునిని దూషించలేదు. దేవుని వైపే చూశాడు, కానీ మానవుల వైపుకు చూడలేదు. నా తల్లి, నా సహోదరుడా, ఎవరో పగబట్టారని, ఏదో మన మీద కీడు వస్తుందని, ఎవరు మనల్ని అత్తనివ్వటం లేదని, నాకేనా ఈ జీవితం అని ఏదైనా జరిగితే కుమిలిపోతున్నావే, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. యోసేపుకున్న ఓర్పు ఉంటే ఫలించుడి కొమ్మగా నిన్ను చేస్తానంటున్నాడు. యోసేపు వలె దేవుని వైపుకు చూద్దామా నా తల్లి? యోసేపు అందరు విడిచిపెట్టారు, తండ్రి, అన్నలు, స్నేహితులు, ఆఖరికి అమ్మేసిన మిథ్యామీలు, కానీ అక్కడే ఆయన తలగా ఉంచాడు కదా. అన్నలకు కూడా దేవుడు బుద్ధి చెప్పాడు కదా. నీతి కలిగి దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికితే నీ పట్ల కార్యము చేయడా నా తల్లి తప్పనిసరిగా కార్యం చేస్తాడు తెలుసా మరి.